మనలో చాలా మందికి క్రికెటర్ అవ్వాలని ఉంటుంది. ఇండియా టీమ్ ఆడాలి, ఐపీఎల్ ఆడాలి. ఇలా చాలా కోరికలుంటాయి. అయితే వీళ్ళందరూ కరెక్ట్ ఏజ్‌ల క్రికెట్ స్టార్ట్ చేస్తారా? చేయరా? అయితే చాలా మంది ఏం చేస్తారంటే అండర్ 18, అండర్ 19 తర్వాత అంటే 20, 21 తర్వాత కూడా స్టార్ట్ చేసిన వాళ్ళుంటారు. చిన్నప్పటి నుంచి అంటారు 16 నుంచి లేదంటే 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ప్రస్తుతం ఏజ్ 21, 22, 23 ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు అప్పుడు నేను క్రికెటర్ అయితానా లేదా? నేను రోజు అకాడమీకి వెళ్తున్నా గానీ నేను ఎలాంటి లీగ్స్ ఆడలేదు. ఎలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానీ, స్టేట్ లెవెల్‌లో గానీ ఇంతవరకు పర్ఫార్మెన్సే చేయలేదు. నేను ఓన్లీ క్రికెట్‌కి కోచింగ్ వెళ్తున్నా. ఒకవేళ సండేలా మ్యాచ్ రేస్ ఉంటే ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతున్నా, వస్తున్నా. అంతేగాని నేను ఇంతవరకు ఎలాంటి స్పెషల్ మ్యాచెస్ కూడా ఆడలేదు. అయితే నేను క్రికెటర్‌ని అయితానా లేదా అని ఒక డౌట్ ఉంటది. అయితే అండర్ 20, 21, 23 ఏజ్ వాళ్ళలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో బౌలర్స్‌కి మాత్రం చాయిస్ ఉంటది. క్రికెటర్ అవ్వాలంటే బౌలర్స్‌కి చాయిస్ ఉంటది. ఎందుకంటే బ్యాట్స్‌మెన్స్ అయితే ఇంతవరకు చూడలే సెలెక్ట్ అయినట్టు. బౌలర్స్‌ని అయితే చూసిన ఉమేష్ యాదవ్ ఉన్నాడు కదా! దాని తర్వాత మన మొహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు ఎగ్జాంపుల్‌గా. సో వీళ్ళంతా అండర్ 23 తర్వాత మన ఇండియా టీంలోకి అంటే ఐపీఎల్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిండ్రు. కాబట్టి బౌలర్స్‌కి సెలక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే ఐపీఎల్ ఫ్రాంచైజీస్ గానీ, ఐపీఎల్ జరిగినప్పుడు సెలక్షన్స్ జరుగుతుంటాయి నెట్ బౌలర్‌గా. ఒకవేళ మీరు నెట్ బౌలర్‌గా సెలెక్ట్ అయ్యి అక్కడ మంచి స్పీడ్ అండ్ రిథమ్ దాని తర్వాత లైన్ అండ్ లెంత్ కరెక్ట్‌గా ఏసినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్‌గా ఐపీఎల్ మ్యాచెస్‌లో ఆడడానికి ఒక మ్యాచెస్ అయినా చాయిస్ ఇవ్వచ్చు. కాబట్టి మీకు చాయిస్ ఉంటది. ఓన్లీ బౌలర్స్‌కి మాత్రమే చాయిస్ దొరకొచ్చు. నెక్స్ట్ బ్యాట్స్‌మెన్స్‌కి అయితే చెప్పలేము. ఏజ్ 23, 24 అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏదైనా స్టేట్ గానీ లేదంటే ఏదైనా స్టేట్ తర్వాత ఇంకా విజయ్ హజారే ట్రోఫీ అవి ఆడుతున్నట్లయితే వాళ్ళకు చాయిస్ ఉండొచ్చు. కాబట్టి ఓన్లీ బౌలర్స్‌కి మాత్రమే ఏజ్ ఎక్కువున్నా సరే స్టార్ట్ చేయొచ్చు క్రికెట్. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసుగా వాళ్ళకి షేర్ చేయండి.